కౌశిక్ గారు, సో ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మల్లన్న సాగర్ నుంచి 7,700 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మేము ఇదివరకే 2023 మేలోనే మేము పరిపాలన అనుమతులు ఇచ్చాం. 1,100 కోట్లు ఖర్చు అయ్యేదాన్ని 7 టైమ్స్ ఎక్కువ, 700 రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టి 7,700 కోట్లతో చేస్తున్నారు. ఇది తప్పు ఒకటి. రెండోది, కాళేశ్వరమే పనికిరాదన్నారు కదా. మల్లన్న సాగర్ కాళేశ్వరం ప్రాజెక్టే కదా, మరి దాన్ని ఎందుకు యూజ్ చేస్తున్నారు? కాళేశ్వరం ఫెయిల్ అయింది అంటే అడుగుతున్నారు సార్. ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా మాత్రమే ఆ లింకులు వీళ్ళు తర్వాత వచ్చిన తర్వాత మల్లన్న సార్ కావచ్చు, కొండపోచమ్మ సార్ కావచ్చు, రంగనాయక సార్ కావచ్చు, వీరు నిర్మించిన మాట వాస్తవం. దానికి కాంగ్రెస్ పార్టీగా మేము వాళ్ళు నిర్మించలేని చెప్తలేము. కాకపోతే ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా, ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నా కూడా నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మాత్రమే నీళ్లు వస్తా ఉన్నాయి. అదే కాకుండా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడే 10 టీఎంసీల వాటర్ సంబంధించి హైదరాబాద్ కు వాటర్ తీసుకొచ్చిన మాట వాస్తవం. అదే కాకుండా కృష్ణా వాటర్ సంబంధించి 3 ఫేజ్లు హైదరాబాద్ కు తాగునీటి అవసరాల కోసం వాటర్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ మూసీ కోసం 2.5 టీఎంసీలు కావచ్చు, అదే కాకుండా 17.5 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ కావచ్చు, హెచ్ఎండి లిమిట్స్ లో ప్రధానంగా వాటర్ లభ్యత కోసం రాష్ట్ర ప్రభుత్వం 7,360 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం 40%, కాంట్రాక్ట్ కంపెనీ 60% భరించే విధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఎందుకంటే ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఫేజ్ 1 కూడా కాంగ్రెస్ పార్టీ ఆనాడు డ్రింకింగ్ వాటర్ కోసం హైదరాబాద్ కు వాటర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి తెలంగాణకు సంబంధించినటువంటి హైదరాబాద్ వాటర్ ఆనాడు గోదావరి నుంచి వాళ్ళు తీసుకొచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీని పునర్జీంపే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దానికి భారతీయ జనతా పార్టీకు సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యమునా నది ప్రక్షాళన చేసుకున్నారు, గంగా నది ప్రక్షాళన చేసుకున్నారు, సబర్మతి రివర్ ను ప్రక్షాళన చేసుకున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మూసీ నదికి సంబంధించిన అనుమతులు ఇవ్వలేదు, అదే ప్రత్యేక కేటాయింపు చేయలేదు. 1,20,000 కోట్ల రూపాయలు కేటాయించండి, త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రింగు కావచ్చు, డ్రైపోర్ట్ కావచ్చు, అన్నిటి కూడా నిధులు ఇవ్వని చెప్తే కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తా ఉంది. అదే కాకుండా మెట్రో విస్తరణ సంబంధించి 2 ఫేజ్ సంబంధించి అనుమతి ఇవ్వలేదు, ఫీజిబిలిటీ అని చెప్పి దాన్ని రిజర్వ్ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, తెలంగాణ నుంచి 8 మంది. అంటే అది పక్కన పెడితే ఇప్పుడు కేటీఆర్ ఒక ఆరోపణ చేశాడు, మెగా కంపెనీకి ఏంది మళ్ళా టెండర్లు, సుంకిశాల ప్రమాదం జరిగినా సరే, వేరే రాష్ట్రాలు బ్లాక్ లిస్ట్ లో పెట్టినా సరే, కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టినా మెగాకి ఎందుకు ఇస్తున్నారని క్వశ్చన్ చేశారు ఆయన. సార్, ప్రతిదీ రాజకీయం చేసే ఉద్దేశం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. ఇక్కడ టెండర్లలో ఎవరైతే తక్కువ కోడి చేస్తారో ఎలిజిబిలిటీ ఉన్న కంపెనీలకు మాత్రమే ఇక్కడ అవకాశం ఉంటది. దానిలో భాగంగా టెండర్లో ఎవరు తక్కువ కోడి చేస్తే వాళ్ళకి వస్తుంది. రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి గారికి మీరే అత్యధికంగా నిధులు ఆనాడు మీరే ఇచ్చారు, మేము ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో పారదర్శకంగా టెండర్ల అలొకేషన్ జరుగుతా ఉంది. దానిలో భాగంగా ఎవరైతే తక్కువ కోడి చేస్తారో వాళ్ళకు కాంట్రాక్టులు వస్తా ఉన్నాయి. దాన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం. ఎందుకంటే ఉపేందర్ రెడ్డి గారు అల్లుడు అదైతే సుజన్ రెడ్డి గారి కాంట్రాక్ట్ వస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపోదించే ప్రయత్నం, రేవంత్ రెడ్డి గారు బామ్మడిది కాబట్టి వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన చెప్పే ప్రయత్నం, రకరకాలుగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తా ఉంది తప్ప వాళ్ళు తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ చేసింది ఏం లేదని చాలా స్పష్టం. కాళేశ్వరంలో ఏదైతే మేడిగడ్డ కావచ్చు, అందరం కావచ్చు, సుందిల్లా, ఈ 3 ప్రాజెక్టులు పనిచేయకున్నారు. తెలంగాణ ధాన్యాగారమైంది. అది కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం 28 లక్షల మోటార్ పంప్ సెట్లు కావచ్చు. వాతావరణం అనుకూలంగా ఉండడంతో తెలంగాణ ధాన్యాగారమైన మాట వాస్తవం. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కావచ్చు, అదేవిధంగా మూసీని ప్రక్షాళన చేసి మూసీని పునర్జీంప చేసినట్లయితే హైదరాబాద్ కు అదేవిధంగా భవిష్యత్తులో వరదలు కావచ్చు, అదే తాగునీటి అవసరాలకు సంబంధించిన ఇబ్బందులు రావద్దని చెప్పి 7 టైమ్స్ 1,100 కోట్లతో మేము పిలిస్తే చేయదాన్ని 7,700 కోట్లు చేస్తున్నారు అంటున్నారు ఆయన. సార్, వాళ్ళు చేయరు, అమ్మ పెట్టదట అడుక్కునేదట. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఏం చేసిందో ఎవరు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. ఎందుకంటే మల్లన్న సాగర్ లో నీటి లభ్యత 50 టీఎంసీలు ఉన్నది. కొండపోచమ్మ సాగర్ లో 15 టీఎంసీలు మాత్రమే అక్కడ స్టోర్ ఉన్నమాట వాస్తవం. దానిలో భాగంగా కొండపోచమ్మ కన్నా మల్లన్న సాగర్ అయితే బెటర్ గా ఉంటుందని చెప్పి నిపుణుల సలహా సూచన మేరకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వాళ్ళే ఆనాడు కాళేశ్వరరావుగా నామకరణం చేసుకుని 93,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 16,000 కోట్ల రూపాయల కరెంటు బిల్ అయింది. అయినా తెలంగాణకు 1 రూపాయి కూడా ఉపయోగించలేదు. 12% ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ సంపద ఆగమనం చేసింది వాళ్ళు. మేము నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రం ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రాజకీయ కక్ష కారణాలకు తావులేదు. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ చేసింది గుండు 0.
ఎందుకంటే వాళ్ళు ప్రచారం మాత్రం చేసుకుని హైదరాబాద్ లో ఓట్లు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ లభించినాయి తప్ప తర్వాత తెలంగాణ సమాజానికి అర్థమైంది, హైదరాబాద్ ప్రజలు కూడా అర్థమైంది. అందుకే కంటోన్మెంట్ లో 3rd ప్లేసు, సికింద్రాబాద్ లో 3rd ప్లేసు, చేవేల పార్లమెంట్ లో 3rd ప్లేసు, మల్కాయిలో 3rd ప్లేసు, రేపు జూబ్లీస్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ జూబ్లీస్ ఎలక్షన్ లో 3వ స్థానానికి పోతా ఉంది. కాబట్టి ఇది రాజకీయం చేసే ఉద్దేశంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. ఓకే, వి ప్రకాష్ గారు.